ప్రత్యేకమైన వందనాలు చెల్లించున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఎంతో ప్రయాసపడి చాలా కష్టమైన పని, ఎక్కడో ప్రకాశం జిల్లా దరిసిలో ఈయన చర్చి ఉంటుంది. అక్కడి నుంచి దేవుని యొక్క మహాసంకల్పాన్ని పెట్టి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క ప్రణాళికను ఆయా ప్రాంతాలలో దేవుని మాటలను ప్రకటించాలని ఆయనకి దేవుడు చూపించినటువంటి గొప్ప సంకల్పం చొప్పున ప్రతి ప్రాంతములలో మహారాజా సభ అని దేవుని కనపరచడానికి ఒక ప్రత్యేకమైన సభలను ఏర్పాటు చేస్తూ ఆయా ప్రాంతంలో దూర ప్రాంతం నిమిత్తం కూడా చేసుకుంటూ వస్తున్నటువంటి రెవరెండ్ జిపి బెన్ని గారికి, షాలోమ్ మినిస్ట్రీస్ పాస్టర్ గారు దర్శి ప్రాంతంలో ఉంటారు, ప్రత్యేకమైన వందనాలు చెల్లించున్నాను. అలాగే మరిపూడి ప్రాంతంలో ఉంటూ దైవజనులుగా పనిచేస్తున్నటువంటి బ్రదర్ స్టీఫెన్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి సంగీత బృందానికి వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యంలోకి వెళ్దాము. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడిలో జీవం కలిగిన దేవా, నీకు స్తోత్రం చెల్లించున్నాను. ప్రభువా, నీవు పరిశుద్ధులను, ప్రభువా నీవు మా మధ్యలో ఉండి గొప్ప దేవుడు. నిత్యము నీవు తండ్రి మాతో ఉండి ప్రభువా నీ మాటలను వివరించుటకు, నీ మాటలను తండ్రి సమృద్ధిగా మా హృదయాలను నింపుకొనుటకు నీవు మాకు తోడుగా ఉండి ఈ యొక్క మాటలను వివరించుకోవచ్చున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లించున్నాను. కూడి ఉన్న ప్రతి బిడ్డను దర్శించండి ప్రభువా, వారి హృదయాలను తెరవలాగిన ప్రభువా మీరు మాటలు చేయమని ప్రభువా నీవే తోడై నడిపించి ఆశీర్వదించమని, ఈ చిన్న మాటలను ప్రభువా ఇదిగో తండ్రి నీవే మాతో మాట్లాడమని, నా నోటికి నువ్వు భూరుగా ఉండి ప్రభువా మాతో మాట్లాడమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. వాక్య భాగంలో నుంచి హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట చదువుకొని మనం ధ్యానించుకుందాం. నీ పైన నాయకునిగా ఉన్నవాడు లెక్క చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. నీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. అపోస్తులుడైనటువంటి పౌలు హెబ్రీలకు రాస్తా ఈ రకంగా చెప్తున్నాడు. మీ పైన నాయకులుగా మనం చూస్తూ ఉంటాము ప్రియులారా, అనేక సంఘాలలో మన పరిసర ప్రాంతమైన, మన రాష్ట్రమైన, మన దేశమైన, అలాగే మన ప్రపంచంలో ఎక్కడైనా యేసుక్రీస్తు వారి పరిచర్య చేయటానికి, యేసుక్రీస్తు వారి యొక్క మాటలను ప్రకటించడానికి వస్తున్నటువంటి అనేక మంది నాయకులు, అనేక మంది పరిచారికులు, అనేక మంది దైవజనులు అందరి బట్టి ఈ యొక్క పౌలు హెబ్రీలకు ఈ విధంగా రాస్తున్నాడు. అక్కడ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రజలను బట్టి ఈ విధంగా హెచ్చరిక చేస్తున్నాడు. ఏంటంటే ఆ హెచ్చరిక, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే మోషే ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రాంతంలో ఫరో రాజు కింద అనేక మంది ప్రజలు ఆ యొక్క బానిస బతుకుల్లో నుంచి, ఆ యొక్క బానిస సంఖ్యలలో ఎలాగైతే బంధించబడి ఉన్నారో, బానిస సంఖ్యలలో బంధించబడి ఆ ప్రాంత ప్రజలంతా కూడా ఘోరంగా ఏడుస్తున్నారు. అయ్యా మా పితృలు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఉన్నారు, మాకు తెలియక ఇక్కడ ఉండిపోయాము. అయ్యా ఈ ప్రజలు, ఈ ఫరో అధికారులు మమ్మల్ని అనేక రకాలుగా హింసిస్తున్నారు, అనేక విధాలుగా మమ్మల్ని బానిసలుగా మార్చుకొని మా జీవితాలను బానిసత్వంలోనికి నడుపుచున్నారని ఆ యొక్క ప్రజలంతా కూడా మోకరించి దేవునికి మొరపెట్టారు. ఎప్పుడైతే ఆ ప్రజలంతా దేవుని సన్నిధిలో మోకరించి మొరపెట్టారో అప్పుడు దేవుడు ఆయన కన్ను దృష్టి ఆ ప్రజల మీద ఉంచింది. ఆ యొక్క కన్ను దృష్టి ఆ ప్రజల మీద ఉంచాడు. ఇక్కడ విషయం ఏంటంటే, ఎవరైతే దేవుని మాట వినకుండా, దేవుని యొక్క ప్రవక్తల యొక్క మాట వినకుండా, దేవుని యొక్క
ఆయన యొక్క నాయకుల మాట వినకుండా ఎవరైతే దేవుణ్ణి వ్యతిరేకించి దేవునికి దూరస్తులై ఉంటారో వారి పక్షాన దేవుడు యుద్ధం చేయటానికి, అంటే వారు మంచిగా ఉండి కాదు, దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు దేవుడు ఆ ప్రజలను మార్చడానికి నాయకులను ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే మోషేని దేవుడు ముందుగా ఏర్పాటు చేసుకొని ఆ యొక్క ఫరో బానిసత్వంలో నుంచి విడుదల చేయటానికి, మామూలుగా అయితే మోషే దుడు స్వభావం కలిగినటువంటి ఓ వ్యక్తి. మోషే చాలా దుడు స్వభావం కలిగి ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకొని 40 సంవత్సరముల పాటు ఆ కొండ మీదకి వెళ్ళేసి ఆయనకి తనలో ఉన్నటువంటి పొగరను, తనలో ఉన్న సమస్తను తొలగించి ఆ ప్రజల ముందు తీసుకొచ్చి నిలవబెట్టాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే మన ప్రభు వారు ఎవరైతే మనం దేవుణ్ణి వదిలిపెట్టి దూరంగా ఉంటామో అట్టి వారిని ఆయన సన్నిధికి తీసుకొచ్చడానికి ఏదో ఒక చిన్న సమస్యను చెలరేపి అక్కడి నుంచి ఆ ప్రజల్ని తన వైపుకి తిప్పుకుంటాడు. ఇక్కడ మనం బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే 1వ రాజులు 16వ అధ్యాయంలో మనం చూస్తే ఓ చిన్న మాట మనం చదువుకున్నాం. ఇక్కడ దేవునికి వ్యతిరేకంగా పోరాడినటువంటి వారు, సంఖ్యాకాండము 16వ అధ్యాయం 1 నుంచి మనం ఒకసారి చూసుకుందాము. లేవికి మునిమనవడను కహాతుకు మనవడను ఇస్సారు కుమారుడకు కోరాహు రూబేనీలలో ఏలియాబు కుమారులైన దాతాను అభిరాములను పెలేతు కుమారుడైన ఓనోను యోచించుకొని ఇజ్రాయేలులో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందిలో మోషేకు ఎదురుగా లేచి మోషే అహరోనులను విరోధముగా పోగుపడి మీతో మాకిక పని లేదు. ఇక్కడ మనకేం చెప్పాడు? మనము హెబ్రీ పత్రికలో పౌలు గారు మనకేం చెప్పారంటే మీ పైన ఉన్నటువంటి నాయకులు మీరు గౌరవించమని చెప్తున్నాడు. ఇక్కడ చూస్తే ఇతనేం చెప్తున్నాడంటే మోషే ఎవరు, అహరోని ఎవరు, మేము ప్రార్థించగలం, మేము మోకరించి నీ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయగలం, మేమే విశ్వాసులం, మేమే రాజులం, మేమే అధిపతులం అని చెప్పేసి ఈ యొక్క కోరహు ఏం చేశాడంటే తన చుట్టూన్నటువంటి తన బంధువర్గాల్ని సమస్తాన్ని తీసుకొని దేవునికి ఏం చేస్తున్నాడు? వ్యతిరేకముగా పోగబడుచున్నాడు. అందుకని ఆ కోరహు అంటున్నాడు, ఇక మోషే అహరోనులు మీతో నాకు పని లేదు, మేమే విశ్వాసులము, మేమే ప్రవక్తలము, దేవుని సన్నిధిలో మేమే ధూపమేయగలము, ఆయన మేమే గణపరచగలమని గొప్పగా చెప్పుకుంటూ కోరహును తన బంధువులందరూ 250 మంది జనాలంతా పోగబట్టుకొని లేచినప్పుడు ఆ యొక్క ప్రాంతమంతలో కూడా మోషే వినయము కలిగి విధేయత కలిగి మోషే ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, అది మీకు ఇష్టమైతే, అది మీకు అంగీకారమైతే, దేవుని ఉద్దేశం అక్కడ ఉంటే ఈ యాజకత్వం సమస్తము మీరే చేయండి అని దేవుని సన్నిధిలో ఆ యొక్క అహరోను మోషేలు అన్నప్పుడు కోరహు మాత్రం దేవునికి వ్యతిరేకంగా, దేవునికి ఆయాసకరమైన మాటలు మాట్లాడుతూ దేవునికి వ్యతిరేకంగా నడుచుకొని ప్రవక్తలకు దూరపడి ఆయన ఆ పరిసర ప్రాంతంలో దేవునికి వ్యతిరేకంగా లేచినప్పుడు ఆ కోరహు ఆయన యొక్క బంధువులు ఆ జనాభాలో ఉన్నటువంటి సభికులను 250 మంది కలిసి దేవునికి వ్యతిరేకంగా లేచినప్పుడు దేవుడు ఏం చేశాడంటే మోషేతో మాట్లాడాడు. మోషే, ఓకే, వాళ్ళు వస్తున్నారు, వారిని తీసుకొని రేపటి దినమున వారి మొత్తాన్ని తీసుకొచ్చి దేవుని సన్నిధిలో వారి యొక్క కర్రలను ఉంచమనండి అన్నప్పుడు, ఎప్పుడైతే వారి కర్రలను తీసుకొచ్చి ఆ యొక్క పరిసర ప్రాంతంలో దేవుని సన్నిధిలో పెట్టినప్పుడు అహరోను కర్ర సిగురించింది. అంటే దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క సహవాసం అభివృద్ధి చెందింది, ఆశీర్వదించబడింది. కానీ దేవునికి వ్యతిరేకంగా లేచినటువంటి కోరహు తన బంధువులు, తన సహోదరులు, తన వర్గం అంతా కూడా అతి భయంకరమైనటువంటి ఉగ్రతకు లోనయ్యి కొందరు భూకంపం చేత భూమి లోపల వారు ఏం చేశారంట? నాశనం అయిపోయి చనిపోయారంట. కానీ దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి కోరహు వారి బంధువులందరూ దేవుని సన్నిధిలో అలా ఉంటే, కానీ దేవుని సన్నిధిలో
అతి ప్రేమగా, అతి వినయంగా, అతి పరిశుద్ధముగా నీవే నాకు దేవుని మాటలు తూచా తప్పకుండా, అహరోను మోషేల మాటలు తూచా తప్పకుండా ఉన్నటువంటి కోరాహు కుమారులు బహుగా ఆశీర్వదించబడ్డారు. ఎలాగ ఆశీర్వదించబడ్డారు? బహుగా ఆశీర్వదించారు. దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నటువంటి కోరాహు తన బంధువులందరూ కూడా ఏకంగా భూకంపము చేత మరణము సంభవిస్తే కోరాహుకు పుట్టినటువంటి కుమారులు దేవుని మాటలు విని దేవుని సన్నిధిలో అతి పరిశుద్ధముగా, అతి పవిత్రముగా, నిబంధన మందసానికి ఎక్కడ వ్యతిరేకంగా లేకుండా, ఆయాసకరంగా కాకుండా దేవునికి లోబడి, తన అధికారులకు లోబడినటువంటి కోరాహు కుమారులు ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుకోవచ్చు. 84వ కీర్తన గ్రంథంలో మనం చూసినట్లయితే కోరాహు కుమారులు ఈ రకంగా అంటారు. ఒకసారి గమనిద్దాం. 84వ అధ్యాయం 6వ వచనంలో, వారు బాకా లోయలో పడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు, తొలకరి వాన దానిని దీవెనతో కప్పును, వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణము చేయుదురు, వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనపడును. యెహోవా సైన్యములకు అధిపతి దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా, చెవియొగ్గుము. దేవా, మా కేడము మా దృష్టించుము. నీవు అభిషేకించిన వాని ముఖము లక్ష్యింపుము. చూడండి, ఆయన అభిషేకించినటువంటి ఆయన యొక్క బిడ్డలను, ఆయన అభిషేకించినటువంటి వారిని ఎవరు కూడా దేవుడు బహుగా ఆశీర్వదించబడ్డాడు. మనం ఒకసారి సౌలు విషయంలో చూస్తే, సౌలు అనేక మార్లు దావీదును తోలుతూ ఉంటాడు. దావీదు వెనకాల పడి చంపడానికి సిద్ధమవుతున్నప్పుడు దేవుని యొక్క మనస్సు కలిగినటువంటి దావీదు ఒక దినమున ఇలాగూ ఉంటాడు. దావీదు దగ్గరికి ఆ యొక్క సౌలు యొక్క శిష్యుడు వచ్చి, అక్కడ దేవుని యొక్క మన రాజు మరణించాడు, మన రాజు మరణిస్తున్నాడని సందేశం ఇచ్చినప్పుడు దావీదు అంటాడు, నువ్వు చూసావా అంటాడు. అన్నప్పుడు దావీదుతో వచ్చినటువంటి భటుడు అంటాడు, అవునండి, ఆయన ఆ యొక్క రాజు, వ్యతిరేకమైనటువంటి రాజు పొడిసి శరీరంలో అనేక చోట్ల పొడిసి ఆయనని బాధ పెట్టి ఇబ్బంది పడుచు ఉన్న సమయంలో, ప్రాణము చివరి స్థితిలో ఉన్నప్పుడు నాతో మాట్లాడాడు సౌలు. ఏమనంటే, ఆ ఖడ్గము తీసుకొని నా శిరస్సును ఖండించి నా ప్రాణాన్ని తీసివేయమని అన్నప్పుడు దావీదు మహారాజు అంటాడు, అభిషేకించబడిన వాడి యొక్క ఆత్మను ప్రాణము తాగటానికి నీవెవడివి అని చెప్పేసి అక్కడున్న భటులతో చెప్పి వీడి ప్రాణాన్ని నిశ్చయముగా తీసివేయమని ఆ యొక్క భటుని శిరఖండన చేయిస్తాడు. చూడండి, దేవుని చేత అభిషేకించబడి, దేవుని యొక్క మాటలకు లోబడి, దేవుని యొక్క నామాన్ని మహిమపరచబడినటువంటి బిడ్డలను, ఆ యొక్క ఫ్యామిలీని, దేవుని చేత అభిషేకించినటువంటి కుటుంబాల జోలికి పోతే దేవుడు కూడా ఎక్కడ కూడా ఆయన ఇష్టపడ్డు. అందుకనే మనం గమనించినట్లయితే, ఎవరైతే దేవునికి లోబడి ఉన్నారో, ఎవరైతే దేవుని సన్నిధిలో గొప్పగా ఉన్నారో, అటు వారందరూ కూడా దేవుని సన్నిధిలో వర్ధిల్లుతూ చిగురించి వచ్చారు. ఆయన మాటలకు లోబడిన వారు లూసిఫర్ వలె, మనం ఇక్కడ చూసిన కోరాహు కూడా అలా దేవుని సన్నిధిలో నుంచి తోసివేయబడ్డాడు. ఇలాంటి చిన్న మాటలను మనము మన యొక్క హృదయాలను నెమరు వేసుకుంటూ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి మాటని, మంచి మాటలన్నింటినీ హృదయాలను వేసుకోవాలని ఈ యొక్క చిన్న వాగ్దానాలను, ఈ చిన్న సందేశమును దేవుడు క్లుప్తంగా వివరించినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించున్నాను. అవకాశం ఇచ్చిన అయ్యగారులకు వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ.